నమస్తే గాయ్స్. సో, ఈరోజు నుంచి నా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు నుంచి నేను కొత్త స్కూల్‌కెళ్తున్నాను. తత్వ గ్లోబల్ స్కూల్. సో, నేను డాన్స్ టీచర్‌ని. స్కూల్స్‌లో చెప్తాను. అండ్ దిస్ ఈస్ మై స్టూడియో. ఓకే. దిస్ ఈస్ మై స్టూడియో. సో, ఈరోజు నా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. ఇది క్లోజ్ చేసుకొని స్కూల్‌కెళ్తే స్కూల్‌లో ఫస్ట్ డే ఎలా ఉంటుందో లెట్స్ గో. బయట స్కూల్ పిల్లలు ఏదో స్టిచ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో నేను కనిపిస్తున్నా. ఫస్ట్ డే ఇన్ దిస్ స్కూల్. సైలెంట్గా లైబ్రరీలో ఉన్నట్టుంది. ఫస్ట్ డే ఈ స్కూల్లో రాగానే టిఫిన్ పెట్టారు. 2 పూరి, ఏమంటారు, స్వీట్ హల్వా లాంటిది. ఈ స్కూల్లో బెనిఫిట్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ పెడతారు, చాయ్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్. స్కూల్స్లో వర్క్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సిస్టమ్ ముందర కొట్టడం కన్నా చాలా బెటర్. హైలైట్ ఏంటంటే అడిగి మరీ ఛాయ్ ఇస్తారు. చిన్నగా మాట్లాడినా రీసౌండ్ వస్తుంది. ఒక్కొక్క బయటికి ఎందుకు చూస్తున్నా తెలుసా? సో ఈడ ఫోన్ ఇట్లా పెట్టిన ఎవరికి కనిపించకుండా ఆ డోర్కి ఆపోజిట్లో కూర్చున్నా. ఓకే, అసలు చూడకపోతే దొరికిపోతాం. ఫస్ట్ డే వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఎలా కొడతారు. అందుకని కొంచెం బయటికి యాక్ట్ చేయాలి. నాకు ఇందాక నుంచి ఒక డౌట్ ఏంటంటే వెనకాల కెమెరా ఉంది. సో ఆ కెమెరా పనిచేస్తుందా లేదా, రికార్డ్ అవుతుందా? అయితే ఒక సార్ అన్నారు, ఆ వాయిస్ కూడా ఏమంటారు వినిపిస్తుంది దాంట్లో అని. పొద్దున్న నుంచి నేను ఆ కథలు పడుతున్నా. సరే ఇటు ఫస్ట్ డే క్లాస్ ఎట్లా తీసుకుంటున్నా అని ఒకవేళ ఎవరైనా చూద్దాం అనుకొని కెమెరా ఆన్ చేసిన. 2 ఫోన్లు పెట్టుకొని కెమెరా పెట్టుకొని అయితే ఇందాక ఒక నర్సరీ PP1 పిల్లలు అనుకుంటా, వాళ్ళు వచ్చి ఇట్లా ఏదో కార్టూన్ గురించి మాట్లాడుతారు. సో వాడు ఏదో పేరు చెప్పిండు, నాకు అర్థం కాలేదు. అంటే కిడ్ వర్సెస్ క్యాట్ చూస్తావా అని అడిగిన, చూడను అని. కిడ్ బర్డోస్కి చూస్తావా అన్న, అండ్ ఆ పేర్లు కూడా తెలియదు. టామ్ అండ్ జెర్రీ చూస్తావా అంటే లేదు అని. ఏం చూస్తారా మీరు? ఫోన్లు పట్టుకొని ఉంటారు కదా, ఏం చూస్తారా మీరు? అయ్యా చైల్డ్హుడ్ మొత్తం వేస్ట్ చేస్తారు. కార్టూన్స్ ఏం చూడారంట, ఏం చూడాలరా కార్టూన్స్. మరి 24 గంటలు ఫోన్లు పట్టుకొని ఉంటారు. ఈ కార్టూన్లు చూస్తారు. ఏం చూస్తుర్రా మీరంతా? పాలిటిక్స్ మీరు చూస్తుర్రా? మా ఏజ్ వాళ్ళు 25, 26 వచ్చిన వాళ్ళు కార్టూన్లు చూస్తారు. మీరు పాలిటిక్స్ గురించి చూస్తారా? ఏం చూస్తారు నాకు అర్థమవుతుంది. చైల్డ్హుడ్ మొత్తం వేస్ట్ చేసుకుంటారు.
నేనైతే స్కూల్ అయిపోగానే అప్పట్లో ఇంకా స్కూల్లోనే మాట్లాడుకునేటోళ్ళం. రిమోట్ ఆ ఛానల్ నెంబర్ ఎంత, ఆ ఛానల్ ఏమేమి వస్తాయి లైన్గా. నైట్ కాగానే ఫస్ట్ చిన్న మిస్టర్ బీన్, పెద్ద మిస్టర్ బీన్, తర్వాత చిన్న మిస్టర్ బీన్, తర్వాత తకేషి క్యాజిల్ ఎక్స్ట్రాస్ వేస్తాడు ఆడు. దాని తర్వాత మళ్ళీ మిస్టర్ బీన్ వస్తుంది లైన్గా. ఆ టైమింగ్తో ఏమంటారు, టైమింగ్ పెట్టుకొని చూసేటోళ్ళం. మీరు ఏం చూస్తుర్రా బుడ్డేగాళ్ళు. చలో, స్కూల్ అయిపోయింది. స్కూల్ నుంచి స్టూడియోకి వచ్చేసా. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి కంప్లీట్ చిన్న పిల్లలు, 5 years 6 years పిల్లలు. సో ఫుల్ టైం పాస్ అయిపోద్ది చిన్న పిల్లలతో. అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు, 10-15 years వాళ్ళు సెకండ్ బ్యాచ్. అండ్ దెన్ క్లాసికల్ స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత క్లాసికల్ నేను చెప్పను, క్లాసికల్ వేరే టీచర్ చెప్తారు. సో వ్లాగ్స్ ఈరోజే స్టార్ట్ చేశాను కాబట్టి, సో ఈరోజు నుంచి కొంచెం కంటెంట్ కూడా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన వ్లాగ్స్లో డిఫరెంట్గా వచ్చేసి, డిఫరెంట్గా నాకెందుకు ఆంధ్ర వస్తుంది నాకు అర్థమైతే లేదు, తెలంగాణ మాట్లాడాలి నేను. ముచ్చట్లను పెట్టుకున్నా నేను. స్కూల్లో మాట్లాడి మాట్లాడి యాస్టకు వస్తుంది. ఆడ అందరి దగ్గరికి పోయి అది మనం కాదు, అది మనకు రాదు. మనది ఏంటంటే మొత్తం తెలంగాణ. అవుతావేంద్రా, మనది అట్లా ఉంటుంది. కాకపోతే స్కూల్లో అట్లా మాట్లాడొద్దు. స్కూల్లో ఇగో ఈ బటన్ పెట్టేసి, గుడ్డి పెట్టేసి, పొద్దున నేను స్కూల్లో ఎట్లున్నా చూపిస్తున్నాను ఇప్పుడు నిజంగా. మీరు ఇట్లా పెట్టేసి, వాళ్ళు ఎవరో తెలియదు నాకు, వాళ్ళు వచ్చిర్రు నవ్వేరు, నేను కూడా ఇళ్ళలో అవుతున్నా. సో అది మనం కాదు. ఇట్లా బటన్ తీసి ఇట్లా గల్లా బయటకు లేపి ఇట్లా కాలు మీద కాలేసి చట్టం ముఖం పెట్టి ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడాలి. ఇది మన పద్ధతి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు నా శిష్యులు. సేమ్ ఒక గూటి పక్షులే మేమంతా, ఒక గూటి నుంచి వచ్చిన పక్షులం మేమంతా. సేమ్ నాలాగానే బిహేవ్ చేస్తారు వాళ్ళు కూడా. ఒక్కడు కూడా మాటినాడు. బాగుంటది. సో వాట్సాప్ సిగ్గుపడకి ఇట్లా రా పోయినావా స్కూల్కి? ఓ నీడు. ఏ స్కూల్ చెప్పు, ఏ స్కూల్? అలాగ అర్థం కాదు, మంచిగా చెప్పు జరా. ఏ క్లాస్? ఫస్ట్ టైం. అది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టైం. నువ్వు 10th 2 times కదా? మేమంతా 10th 2 times. కాదు నువ్వు ఇది చెప్పు మ్యాటరు. నువ్వు కార్టూన్ చూస్తావా? ఏం చూస్తావు కార్టూన్? స్పైడర్ మ్యాన్ కార్టూన్ కూడా ఇప్పుడు వస్తుందా కార్టూన్? ఇంకా కార్టూన్ ఏం చూస్తావు? మిస్టర్ బీన్ చూస్తావా? మిస్టర్ బీన్ చూసినావా? పెద్ద మిస్టర్ బీన్, తకేషి క్యాజిల్, ఫినియస్ అండ్ ఫర్బ్, కిడ్ వర్సెస్ క్యాట్, కిక్ బడోస్కి. అరే ఇవన్నీ చూడకుండా ఏం చూస్తుర్రా మీరు మరి? స్పైడర్ మ్యాన్ ఒక్కటే ఎంతసేపు చూస్తావు? గంట సేపు చూస్తావు మహా. సరే 10 minutes నువ్వు స్పైడర్ మ్యాన్ చూస్తున్నావు. సరే మిగతా ఏం చూస్తున్నావు? చదువుకుంటున్నావా? పాలిటిక్స్ చూస్తావా? తెలియదు పాలిటిక్స్ అంటే, మన దగ్గర నేర్పియర్లే, అది వేరే మ్యాటర్. కానీ నువ్వు 10 minutes మాత్రమే చూస్తావు ఫోన్. నైస్. ఏంటంటే పోగానే చాయ్ ఇస్తారు, అది వేరే మ్యాటర్. అది వేరే మ్యాటర్. చాలా స్కూల్స్లల్లా పాలిస్తుర్రు, ఫ్రూట్స్ ఇస్తుర్రు. మేము ఉన్నప్పుడు ఇయ్యుర్రా అంటే బామ్మనే. మా దగ్గర తినుడే మొత్తం. గోర్లు తీసుకోకపోతే 5 రూపాయలు వేసేటోడు, టై కట్టుకోకపోతే 10 రూపాయలు వేసేటోడు. అమ్మో ఇంగ్లీష్ మాట్లాడకపోతే. మీకు ఉందా ఇవన్నీ? నెయిల్స్ తీసుకోకపోతే 5 rupees ఫైన్ ఉందా? ఇప్పటికి నడుస్తుందా దందా? Oh Master God, the God of human life, we are yet to watch slaves of missions.
putting water out at once went to God, the only God and power to bring us up to that stage. తెలుగులో మాట్లాడరా ఇంగ్లీష్ పదం లేకుండా. తెలుగులో లేదు. తెలుగులో మాట్లాడు ఓ 10 నిమిషాలు ఇట్లా. రాదు, నాకు తెలియదు. అది ప్రేయర్ అది పాట రెండు. రెండు అది ఆ పాటలానే ఉంది. మంచి కంటెంట్ ఇచ్చిన మీరు నీకు తెలుస్తలేదు కానీ. ఓకే, సో అయిపోయింది ఈరోజు. స్కూల్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది, అంత స్ట్రెస్ కూడా ఏం లేదు. ఓకే, మార్నింగ్ 7:30కి వెళ్ళా, ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. 8:30 వరకు కంటిన్యూస్ ఇదే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఈరోజు ముచ్చట్లయితే ఇవి, కార్టూన్స్, పిల్లలు, క్లాసెస్. సో నెక్స్ట్ వ్లాగ్ చూద్దాం, నెక్స్ట్ వ్లాగ్ ఏం చేస్తాను నాకు కూడా అంత ఐడియా లేదు. సో hope you like it, and please like, share, subscribe to my channel. Thank you guys.